నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం। అవినీతి రహిత పాలన లక్ష్యంగా మెదక్ జిల్లా యంత్రాంగం కదం తొక్కుతోంది। జిల్లాలో పేరుకుపోతున్న అవినీతిని కుక్కటి వేళతో పెకిలించి పారదర్శక పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు స్పష్టం చేశారు। స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు విధిగా నీతి నియమాలను పాటించాలన్నారు। ప్రజల పట్ల జాలి కరుణ కలిగి వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేయాలని సూచించారు। ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। పేదలను పీడించే అవినీతి ఉద్యోగుల భరతం పడతామన్నారు। మెదక్ జిల్లాను రాష్ట్రంలోని అవినీతి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా అధికారులందరితో కలెక్టర్ అవినీతిపై ప్రతిజ్ఞ చేయించారు। ఈ సమావేశంలో జడ్పీసీఈఓ ఎల్లయ్య, డిఆర్డీఏ శ్రీనివాసరావు, జిల్లా రెవెన్యూ అధికారి భుజంగరావు, మెదక్ ఆర్డీఓ రమాదేవి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు। We commit to good corporate governance based on transparency. Paper కూడా చాలా ప్రివెలెంట్ ఉంది। సో ఆ ఛాలెంజ్ కూడా మనకి సడన్ గా ఏదైనా ఇది ప్యాడీ హార్వెస్టింగ్ వచ్చినట్టు సడన్ గా మనకి మొత్తం కూడా అటెండెన్స్ డ్రాప్ అయిపోతా ఉంది। సో అందరినీ కూడా వాళ్ళు ప్యాడీ హార్వెస్టింగ్ లేకపోతే కాటన్ పికింగ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల సో మనకి చాలా ప్రాబ్లం అవుతా ఉంది। సో వాళ్ళు అటెండెన్స్ సరిగ్గా ఉండకపోవడం, తర్వాత వాళ్ళు పూర్గా వీక్ స్టూడెంట్స్ గా వాళ్ళు వెళ్ళిపోవడం, తర్వాత వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకొని రాకపోవడం నేను చెప్తా ఉన్నాడు। సో ఏమైంది ఇష్యూ ఏంటి అనేసి అంటే, సో ఆయన ఏం చేస్తాడంటే ఒక 6 months కో ఎప్పుడో ఒకప్పుడు లేకపోతే 3 months కో వస్తాడు, ఒక రోజు పోయి వచ్చేసి సంతకం పెట్టేసేసి వెళ్ళిపోతాడు। సో ఒక్కరోజు కోసం ఆయనకి శాలరీ ఇవ్వాలి। సో 3 months కాగానే వస్తాడు, వచ్చేసి సంతకం పెడతాడు, ఆ 1 day కూర్చుంటాడు, ఆ స్కూల్లో వెళ్ళిపోతాడు। సో 1 day కోసం ఆయనకి శాలరీ ఇవ్వాలి। ఈయన ఎందుకు సస్పెండ్ చేస్తాను, ఇంకెందుకు ఈయనని కూర్చోబెట్టి మనం తెప్పిస్తా ఉన్నామంటే, సార్ నేను చెప్పి కూడా 1 month అయింది, ఇంకా మీరు ఏం యాక్షన్ తీసుకుని రిలేషన్ లో కూడా చూస్తాం। సో అత్త కోడలు, సో దాంట్లో కూడా ఏమైతే ఆ కోడల్ని బాగా అత్త హరాస్మెంట్ చేసి ఉంటారు। సో హరాస్మెంట్ చేసినాక నెక్స్ట్ జనరేషన్ ఈమె అత్త అయినప్పుడు ఈమెం చేయాలా? సో నేను ఇంత హరాస్మెంట్ కి గురైనాను కాబట్టి నేనైనా నాకు వచ్చిన కోడల్ని మంచిగా చూసుకోవాలా, సో ఆమెను ఒక డాక్టర్ లాగా చూసుకోవాలా ఆమెని, సో ఆమెకు అదే విధమైన కష్టాలు నేను పెట్టొద్దు అనేసి అనుకోవాలి। బట్ ఇండియన్ హౌస్ హోల్డ్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, పనికి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ ఉంటే, సో అప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా ఫెయిల్ అయినాడు। సో ఆయన కూడా ఫెయిల్ అయ్యాడు। నేను ఒక్కైనా నిజాయితీ పరుని, బట్ మా ఆఫీసులు అందరూ మాత్రం ఎంత చేసినా పర్వాలేదు, నేను మాత్రం గమనుంటా, నేను మంచి పని చేస్తున్నాను కదా అంటే కాదు। సో ఆ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళు తప్పులు చేసినా కానీ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీ మీదనే వస్తుంది। సో అందుకని మన డిపార్ట్మెంట్ లో ఎవరు ఏం చేస్తా ఉన్నారు, పబ్లిక్ తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు, పబ్లిక్ ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు, పబ్లిక్ ఏమైనా హరాస్మెంట్ చేస్తున్నారా, పబ్లిక్ తోని డబ్బులు ఏమైనా కలెక్ట్ చేస్తా ఉన్నారా, సో ఇవన్నీ కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా మానిటర్ చేస్తా ఉండాలా। అదే విధంగా మనం పనిచేస్తామనేసి రూల్స్, రిలవెంట్ రూల్స్, లాస్ ని అవన్నీ కూడా తూచా తప్పకుండా మనం అన్ని కూడా పాటిస్తామనేసి కోడ్ ఆఫ్ ఎథిక్స్, సో ఎథిక్స్ ని మనం అందరం కూడా పాటిస్తామనేసి లాస్ రెగ్యులేషన్స్ రిలవెంట్ టు మీ డిపార్ట్మెంట్ ఉన్న లాస్ రెగ్యులేషన్స్ ని అవన్నిటిని కూడా మనం హానెస్ట్ గా మన డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ లా చాలా మంది ఏమనుకుంటారంటే లీవ్ ఈజ్ మై రైట్ అనుకుంటారు। లీవ్ రైట్ కాదు। సో ఇక్కడ కూడా మనకి మీ రూల్స్ లో చూసుకోండి, లీవ్ ఈజ్ నాట్ ఏ రైట్। లీవ్ అన్లెస్ అండ్ అంటిల్ మనం అప్లై చేసినప్పుడు కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్రూవ్ చేస్తేనే ఆ లీవ్ అప్రూవ్ అయినట్టు, దెన్ యూ ఆర్ బాండ్ టు గో టు లీవ్। సరే ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, యాక్సిడెంట్ అయింది, మనం రాలేకపోతున్నామంటే అది వేరే విషయం। బట్ నేను ఏదో వేరే ఇష్యూలో ఏదో పోతా ఉన్నాను, ఏదో ఫంక్షన్కి పోతా ఉన్నాను, వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టేసిన, సార్ ఈరోజు నేను రాను ఫంక్షన్ ఉంది అనేసి మెసేజ్ పెట్టేసిన, ఆయన చూసినా చూడలేదా నేనైతే చెప్పేసినాను అనేసి అంటే కాదు। సో కాంపిటెంట్ అథారిటీతో మనము కంపల్సరీగా లీవ్ కి పర్మిషన్। అందరికీ నమస్కారం। ఈరోజు మరి మెదక్ ఐడిఓసిలో మనం అన్ని జిల్లాల అధికారులు ప్లస్ అదేవిధంగా మెదక్ హెడ్ క్వార్టర్లో ఉన్న వాళ్ళ సిబ్బంది, అంటే ఒక జిల్లా అధికారి నుంచి కూడా ఆ డిపార్ట్మెంట్లో ఒక లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీ, ఆఫీస్ సబార్డినేట్ వరకు కూడా వాళ్ళందరినీ కూడా మనము మెదక్ కలెక్టరేట్కి పిలవడం జరిగింది। సో వాళ్ళందరూ సుమారుగా 600-700 మంది మొత్తం అంతా స్టాఫ్తో సహా రావడం జరిగింది। మరి వాళ్ళందరూ కూడా విజిలెన్స్ అవేర్నెస్లో భాగంగా సో ఎథికల్ బిహేవియర్ మీద వాళ్ళందరూ కూడా మనము తీసుకోవడం జరిగింది। క్లాస్ తీసుకొని వాళ్ళకంతా కూడా మంచి బిహేవియర్ ఏముంటుంది, ఎథికల్ బిహేవియర్, మనం అడ్మినిస్ట్రేషన్లో కరప్ట్ ప్రాక్టీసెస్ని
ఎందుకు మనం అవాయిడ్ చేయాలి, ప్రజల కోసం ఏ విధంగా నిష్పక్షపాతంగా, నిజాయితీగా, నిస్వార్థంగా, ట్రాన్స్పరెంట్గా మనం ఏ విధంగా పనిచేయాలనేసి కూడా జిల్లా అధికారులకు అదేవిధంగా వాళ్ళ స్టాఫ్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. సో ఎందుకంటే ఒక్కొక్కసారి మనం జిల్లా అధికారులకు చెప్తాం కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ వరకు వెళ్ళకపోవచ్చు. ఒక్కొక్కసారి జిల్లా అధికారి మంచిగా పనిచేయవచ్చు, బట్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కరెక్ట్ బిహేవియర్లో ఉండొచ్చు. మరి అందరికీ కూడా ఆ మెసేజ్ వెళ్ళాలి, అందరూ కూడా నిజాయితీగా పనిచేయాలనేసి మరి అన్ని స్థాయిలో ఉన్న అధికారులకు వాళ్ళ సిబ్బందికి అందరూ కూడా పిలిచి ఐడిఓసీలో మనము ఎథికల్ బిహేవియర్ మీద, హానెస్టీ అండ్ ఇంటిగ్రిటీ మీద వాళ్ళందరికీ కూడా సలహాలు సూచనలు ఇచ్చి సో ప్రజా సర్వీస్ ప్రజలకు హితం చేసే విధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మహేంద్ర కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో చోరీ జరిగింది. అర్ధరాత్రి దుండగులు ఆలయంలో ప్రవేశించి బంగారు, వెండితో పాటు హుండీల్లో భక్తులు సమర్పించిన నగదును దొంగిలించారు. అక్కడి నుంచి పరారు కావాలనుకున్న దుండగులు బీట్ నిర్వహిస్తున్న పోలీసులను గమనించి నగలు వదిలి పారిపోయారు. గురువారం పోలీసులు ఆలయాన్ని సందర్శించారు. క్లూస్ టీం రంగప్రవేశం చేసింది. ఆలయ అధ్యక్షులు నరసింహారెడ్డి మాట్లాడుతూ దుండగులు దోచుకున్న నగదు, సొమ్మును పోలీసులను చూసి వదిలి పారిపోయారని, ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. ఇక ముందు ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని దొంగలు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ఉన్నటువంటి లాక్ని ఓపెన్ చేసి బ్రేక్ చేసి అందులోంచి వెండి కిరీటం, తర్వాత బయట హుండీని పగలగొట్టేసి అందులో ఉన్నటువంటి హుండీ డబ్బుల్ని మొత్తం 2 హుండీల్లో ఉన్నటువంటి డబ్బులని తీసుకొని వాళ్ళు మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లోని విద్యార్థులందరికీ ఆసియా ఫౌండేషన్ సహకారంతో స్పోర్ట్స్ డ్రెస్లను మనోహరాబాద్ మండల నాయకులు నాయని ఉదయరంజన్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయని ఉదయరంజన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్ది విద్యార్థుల ఉత్సాహం నింపి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి వాళ్లు మంచి చదువులు చదువుకునేలా ప్రోత్సహించడానికి వారికి స్పోర్ట్స్ డ్రెస్లు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. విద్యార్థులకు పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అలాగే ఇతర ఎలాంటి అవసరాలున్నా అవన్నీ తీర్చడం తమ బాధ్యతని, నాతో పాటు కూచారం గ్రామ పెద్దలు మరియు యువకులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ తమ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని, విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా దాతల సహకారంతో వెంటనే ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు జిల్లా పరిషత్ హైస్కూల్లోని 75 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్లను ఆసియా ఫౌండేషన్ ద్వారా ఫౌండర్ శ్రీరామ్ ఇతర దాతల సహకారంతో అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసియా ఫౌండేషన్ ఫౌండర్ శ్రీరామ్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సవిత, ఉపాధ్యాయులు మరియు కూచారం గ్రామస్తులు శాలువాతో సన్మానించి అభినందించారు. ఆసియా ఫౌండేషన్ ఫౌండర్ శ్రీరామ్ మాట్లాడుతూ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా వాటిని తీర్చడానికి తాము ముందుంటామని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసియా ఫౌండేషన్ సభ్యులు సోమేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సవిత, ఉపాధ్యాయులు, కూచారం గ్రామ మాజీ సర్పంచ్ నాయన్ లక్ష్మీ నరసింహులగౌడ్, గ్రామస్తులు కృష్ణగౌడ్, మలావత్ రాజు నాయక్, మధుగౌడ్, నందుగౌడ్, సాయిగౌడ్, కుమార్ గౌడ్, ముద్దు ఇమానియల్, డప్పు ఎల్లం, నారం రమ్య తదితరులు పాల్గొన్నారు. సో ధోని ఫ్యాన్స్ ఎవరు లేరా? సో విరాట్ కోహ్లీ. సో జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు, వాళ్ళ అమ్మగారు తనని రైజ్ చేసినప్పుడు, పెంచి పెద్ద చేసినప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా అనుకోలేదు ప్రపంచానికే ఇంత పెద్ద గొప్ప క్రికెటర్ దొరుకుతారని. అలానే చిన్నప్పుడే మీలో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించండి. సరితా టీచర్ ఉన్నారు, ఇక్కడ పెద్దవారు నరసింహులు గౌడ్ ఉన్నారు, స్వామి ఉన్నారు, ఉదయ్ స్వామి ఉన్నారు, ఇక్కడ సరౌండింగ్స్ గ్రామస్తులు ఉన్నారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసేటప్పుడు ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోండి. ఏ ఆపర్చునిటీ ఎటు టర్న్ అవుతుందో తెలియదు. నేను ఇప్పుడు కుచారం రావాలంటే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ నాకు 1 అవర్ పట్టింది. మ్యాప్ పెట్టుకొని వచ్చానా లేదా ఇష్టం వచ్చినట్టు వచ్చాను. స్వామి గారు, సోమేష్ గారు, ఉదయరంజన్ గౌడ్ గారు, సాయి గౌడ్, మధు,
ఉపాధ్యాయులు, ఈ కూచారం గ్రామ విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం. ఈ కూచారం గ్రామంలో 5వ తరగతి వరకే మా దగ్గర స్కూల్ ఉండే మేడం. నేను సర్పంచ్ 2001 అయినప్పుడు హెచ్ఎం సార్ గారు మా దగ్గర 10వ తరగతి వరకు చేసుకోవాలంటే మీరు కంట్రిబ్యూషన్ చేస్తే 10వ తరగతి వరకు చేస్తామంటే 6th, 7th, 8th, 9th 5 సంవత్సరాలకు టీచర్స్ పేమెంట్ గ్రామస్తుల సహకారంతో ఇచ్చి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ హై స్కూల్ పీరియడ్ తీసుకొచ్చాము. ఈ స్కూల్ బిల్డింగ్ మీద అక్కడుండే ఈ స్కూల్ను అప్పటి ప్రభుత్వ హయాంలో ఇక్కడ తీసుకొచ్చి ఈ పక్క భవనం నిర్మించడానికి నా వంతు. ఒకటి చెప్పండి, నాకు ఎంత అమౌంట్ అవుతుందో అది ఒక్కటి చెప్పండి, నేను తప్పకుండా చేస్తానని వాళ్ళు అడిగిన వారం రోజుల్లోనే వాళ్ళ అమౌంట్ రెడీ చేశారు. సో ఈ సందర్భంగా ఆసియా ఫౌండేషన్ శ్రీరామ్ గారికి, అలాగే సోమేష్ గారికి, అలాగే ఆసియా ఫౌండేషన్ లో ఉన్న మిగతా 1000 మంది సభ్యులకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ యొక్క సేవలు ప్రతి గ్రామంలో ప్రతి పేద విద్యార్థికి ఆసియా ఫౌండేషన్ ద్వారా అందుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని మీరు చేస్తారని ఆశిస్తున్నాను. సో అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఈ స్పోర్ట్స్ డ్రెస్ల అవసరం ఉంది అని ముందుకు తీసుకొచ్చారో సవితా మేడం గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే కూచారం గ్రామంలో ఉన్న పిల్లల విద్యార్థులు ఇవాళ మేడంతో పాటు ఇది ఇందాక ఆసియా ఫౌండేషన్ మళ్ళీ నేను చెప్తున్నాను, మేము వర్క్ చేసిన 0 బడ్జెట్, మా దగ్గర ₹1 ఉండదు. కేవలం ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఉదయ స్వామి ఉన్నారనుకోండి, స్వామి మీరు ఒక మంత్లీ ₹100 కాంట్రిబ్యూషన్ చేయండి అని అడుగుతాం. ఇలా ఎంతో మంది ఈ స్పోర్ట్స్ యూనిఫామ్కి ఒక పర్సన్ కాదు, ఎన్నో చేతులు కలిస్తేనే ఈ స్పోర్ట్స్ యూనిఫామ్ వచ్చింది. సో అందుకే మేము ఏం చేస్తామంటే ఆసియా ఫౌండేషన్ అన్నారు, మేము ఆసియా ఫౌండేషన్ కన్నా ఆసియా ఫ్యామిలీ అంటాం. సో అలా మీరు కూడా ఇక్కడ స్కూల్ నుంచి గొప్పవాళ్ళు అయిన తర్వాత, ఇక్కడ ఎవరైతే మీరు ఈ స్కూల్లో చదువుకొని గొప్పవాళ్ళు వెళ్ళిన తర్వాత మీలో కలెక్టర్ అవ్వచ్చు, క్రికెటర్ అవ్వచ్చు, టీచర్ చెప్పాలి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకోసం మీ ప్రధానోపాధ్యాయురాలు మేడం సవిత మేడం అడిగినట్టు మా పిల్లలకి, మన పిల్లలకి, కూచారం గ్రామ పిల్లలకి అందరికీ స్పోర్ట్స్ డ్రెస్ కావాలని వాళ్ళు అడగడం జరిగింది. సో వాళ్ళు అడిగిన వెంటనే స్పోర్ట్స్ డ్రెస్తో పాటు మీకు షూస్ కూడా మేము కాంట్రిబ్యూట్ చేపిస్తాం, పిల్లలకి అందరికీ అందజేస్తామని చెప్పి ఆ రోజు మేడం గారికి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చినట్టుగానే మన హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ అసోసియేషన్ వారి సహకారంతో మీకు షూస్ డొనేషన్ చేసాం. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, అందరు షూస్ వేసుకొని వస్తున్నారు. సో దానికన్నా ముందే స్పోర్ట్స్ డ్రెస్ కార్యక్రమం ఎవరైతే ఉన్నారో మన ఆసియా ఫౌండేషన్ నుంచి శ్రీరామ్ గారు, వారితో మాట్లాడే వెంటనే వారు కూడా ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. తప్పకుండా స్పోర్ట్స్ డ్రెస్ మనం ఇద్దాము అని చెప్పి. బేరంకోట బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో జ్వలాతోరణం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బేరంకోట శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలో స్వామివారికి పల్లకి సేవ, జ్వలాతోరణం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు వేద మంత్రోచ్చారణ నడుమ జ్వలాతోరణానికి కాగడాతో నిప్పంటించి కార్యక్రమానికి శుభారంభం చేశారు. అనంతరం స్వామివారి మూర్తులను జలాధారణం కిందగా తీసుకెళ్లి పల్లకి సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య దర్శనం పొందారు. జలాధారణం కిందగా వెళ్లడం ద్వారా బాధలు తొలగుతాయని, శాంతి సంపద లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి సందర్భంగా వేద మంత్రాల నడుమ జ్వలాధారణం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా భక్తుల సహకారంతో ఎంతో విజయవంతంగా జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు రమేష్ యాదవ్, లక్ష్మీకాంతరావు, చంద్రశేఖర్, మల్లేష్, శ్రీనివాస్, లక్ష్మణ్, దీపక్, గొల్ల మహేష్ యాదవ్, మహిపాల్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్, ఆలయ అర్చకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట. మరి ఈరోజు కార్తీక మాసంలో ఈ యొక్క పౌర్ణమి రోజున మరి వేలాది మందిగా మరి అభిషేకాలు మరి అలాగే దర్శనాలు ఇలాగా ఈరోజు మరి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మరి నాకు తెలిసి మరి ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు 1,00,000 జనాభా 1,00,000 మంది భక్తులు కూడా విచ్చేసి దర్శనాలు చేసుకుంటున్నారని చెప్పి మనకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తెలియజేయడం జరిగింది. మరి ఇక్కడ ఇంత పెద్దగా భక్తులు రావడానికి మరి వాళ్ళకి అన్ని విధాలుగా మేము అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. మరి ఈరోజు మరి ఇప్పుడు మీరు చూశారు ఈ యొక్క పల్లకి సేవ అలాగే జ్వాలాతోరణం ఈ రెండింటికి మరి వేలాది మంది భక్తులు వచ్చి మరి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వారి అందరికీ మరి ఈరోజు మేము మా యొక్క కమిటీ తరపున మా ఈఓ గారి తరపున ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు సిపిఐ మద్దతు ఇస్తుందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సిపిఐ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్ష నాయకులను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ వద్దకు తీసుకెళ్లారన్నారు. 42% రిజర్వేషన్లు అయితే సంతోషమని, లేకుంటే స్థానిక ఎన్నికలు వెంటనే జరపాలన్నారు. సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో డిసెంబర్ 26న 100 సంవత్సరాల సిపిఐ దేశవ్యాప్త ముగింపు ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణలో దాదాపు 22 గడుస్తూ ఉందంటే సంవత్సరం అంతా దాటిపోయింది. ఏమైపోతుంది 23 రాజ్యాంగ సభలు ఏం చెప్తుంది, 24 రాజ్యాంగ సభలు ఏం చేస్తున్నారు? విధిగా జరపాలనే రాష్ట్రాలు స్థానిక సంస్థల హక్కులు అందించద్దు. ఇవి కూడా స్థానిక ప్రభుత్వాలే 5 ఏళ్ళకి తప్పనిసరి జరగాల్సిందే. జరగలేదు. ఇప్పుడు 40% బీసీ పేరుతో ఇప్పుడు పెండింగ్ పడిపోయిందని మనకి ఏమైపోయింది? ఎన్నికలు జరుగుతాయా జరగా త్రిశంకు స్వర్గంలో ఊహిస్తున్నటువంటి పరిస్థితి కనుకుంటాం. కాబట్టి ఇది చాలా అన్యాయంగా ఉన్నది. మరి ఇప్పుడు ఇంకా మీనామినేషన్ దగ్గర పెట్టకుండా కోర్టు కూడా పాత పద్ధతిలో ఎన్నికలు జరపవచ్చు అని చెప్తాం. అంటే నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తిస్తున్నాను.
నర్సాపూర్ మండల పరిధిలోని రుస్తుంపేట శ్రీ ఆత్మానంద ఆశ్రమ పీఠాధిపతి రాజయోగి వెంకటస్వామి ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండుగ కొనసాగింది. ఈ దీపోత్సవానికి మండల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష దీపారాధన కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అన్యల్ గౌడ్ హాజరై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాజయోగి వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందారు. ప్రతి ఏటా నిర్వహించే లక్ష దీపోత్సవ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పీఠాధిపతి రాజయోగి వెంకటస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ప్రతి మనిషి భక్తిభావం ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్ శివకుమార్, సత్యం గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షులు మల్లేశం, నాయకులు అశోక్ గౌడ్ వ్యక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రజలు పెద్ద ఎత్తున కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వయంభూగా వెలిసిన పుట్టులింగానికి భక్తులు అభిషేకాలు చేశారు. సాయంత్రం వేళ మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాల వద్దకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు కుటుంబ సభ్యులతో ఆలయాలకు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. దేవాలయం వద్ద వెల్దుర్తి వాస్తవ్యుడైన డాక్టర్ చిప్ప శ్రీనివాస్ ఏర్పాటు చేసిన మహాన్నదాన కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, అయ్యప్ప స్వాములు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా డాడీ డాక్టర్ నరసింహుడు గారి పేరు మీద ఇంతకుముందు తను చేసేది 20 సంవత్సరాలు తను చేసేది 3 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. స్వామివారి ఆశీర్వాదంతో అందరి భక్తులు మంచి అన్నప్రసాదం స్వీకరించి స్వామి ఒక్కసారి వీళ్ళందరినీ కవర్ చేసి
స్వామి కార్తీక పౌర్ణమి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక పౌర్ణమి సందర్భంగా బస్వాపూర్ వెల్దుర్తి మండలం బస్వాపూర్ క్షేత్రం నందు కోటి దీపాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దీపోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం క్షేత్రం బస్వాపురం మండలం నెల్లూరు వారిలో వారి వద్ద ప్రతి కార్తీక పౌర్ణమి నాడు స్వామివారికి విశేష పూజలు మరియు పంచామృత అభిషేకములు మరియు కార్తీక దీపోత్సవంలో ఘనంగా జరుగుతున్నాం కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనం చేస్తున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శ్రీ స్వామి శరణమయ్యప్ప, శ్రీ స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానం నందు దీపోత్సవ కార్యక్రమము ప్రారంభించి ఇప్పటి వరకు ఒక 25 సంవత్సరాల నుంచి దీపోత్సవ కార్యక్రమము నడుస్తుంది. అయితే ఈ కార్యక్రమము రోజు రోజుకు పెరుగుతూ ఉంది. అంతకుముందు వందలలో వచ్చేవారు జనము భక్తులు, ఇప్పుడు వేలలో 5,000 6,000 మంది భక్తులు వచ్చి దీపారాధన చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము దీపోత్సవము ఇంత పెరుగుతూనే ఉంది. ఈ మల్లనగుట్ట అంటే ఇది పురాతనమైన తెలంగాణ కాశీగా ప్రసిద్ధిగాంచిన మన శివాలయము. ఇక్కడ శివుడు పుట్టిన లింగం అంటారు, ఇక్కడ పుట్టిన లింగము కాబట్టి భక్తులు ఇక్కడ వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి జనము ఎక్కువ సంఖ్యలోనే. ఇవి టీజీఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.